హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ పులుసు అండి. భలే రుచిగా ఉంటుంది. కోడిగుడ్డుతో మనం చాలా వెరైటీస్ అయితే చేసుకొని ఉంటాం కదా! ఒక్కసారి కోడిగుడ్డుతోని ఈ విధంగా ట్రై చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. భలే ఉందని ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు. అంత కమ్మగా ఉంటుంది మనకి కర్రీ మటుకు. మరి ఇంత మంచి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకైతే వెళ్ళిపోదామా? దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. లైట్‌గా సాల్ట్ వేసుకోండి, ఎక్కువ కాకుండా. కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు కొంచెం కలిసే విధంగా కలుపుకోండి ఒక స్పూన్‌తోని. ఇదంతా ఇలా కలిపేసుకున్నాక దీంట్లోకి మనం తీసుకున్న ఎగ్స్‌ని పగలగొట్టుకొని వేసేసుకోవాలి. ఉప్పు అనేది మనం ఎక్కువగా వేసుకున్నామంటే మనము ఈ ఆమ్లెట్‌ని పులుసులో వేసుకున్నాక పులుసు ఇంకా పీల్చేసుకొని ఆమ్లెట్ అనేది ఇంకా ఉప్పగా అయిపోతుంది కాబట్టి లైట్‌గా సాల్ట్ వేసుకోండి. మనకి చప్పదనం లేకుండా ఉంటుంది. కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసుకొని మనం తీసుకున్న ఈ 4 ఎగ్స్‌ని పగలగొట్టేసుకొని వేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. ఇంకోటి చిన్న బౌల్ ఒకటి తీసుకుందామండి. ఖాళీది ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండి కూడా వేసేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఉండలేని లేపకుండా బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఉండలేం లేకుండా ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమం, అందులోకి ఈ శనగపిండి కలుపుకున్నదంతా వేసేసుకొని 2 కలిసే విధంగా బాగా బీట్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోవాలండి. మనం వేసుకున్న శనగపిండి, ఎగ్ 2 మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఇంక ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా పెనానికి స్ప్రెడ్ చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, అది ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. మరి పల్చగా కాకుండా కొంచెం మందంగానే వచ్చే విధంగా వేసుకోండి. ఒక్కసారి వేయకుండా ఒక 2 ఆమ్లెట్లు అయ్యే విధంగా వేసుకోండి. నేను తీసుకున్న ఇక్కడ 4 ఎగ్స్‌కి అయితే 2 ఆమ్లెట్లు అయితే వేసుకున్నాను. ఇలా ఆమ్లెట్ లాగా వేసేసుకొని చిన్న మంట మీద కుక్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే చక్కగా ఒక పక్క అయితే మనకి ఆమ్లెట్ అనేది కాలింది. ఇప్పుడు దీన్ని స్లోగా రోల్ లాగా చేసేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా రోల్ చేసేసుకోవాలి ఆమ్లెట్‌ని. ఇంకో పక్కకు తిప్పుకోకుండా ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకొని ఆమ్లెట్‌ని మధ్యలోకి అనుకుందామండి. పెనం మధ్యలోకి వేసేసుకొని చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి. ఒక ఆమ్లెట్‌కి వచ్చేసి 4 పీసులైనా లేదంటే 3 పీసులైనా కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను 3 పీసుల్లాగా అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని రివర్స్ తిప్పేసుకొని మంచి కలర్ వచ్చే వరకు 2 వైపులా కాల్చేసేసుకోండి ఈ ఆమ్లెట్ పీసులన్నిటివి. నిజంగా టేస్ట్ మటుకు మనకి చేపల పులుసులాగా ఉంటుందండి. భలే రుచిగా ఉంటుంది. ఇక్కడ మనం వేసుకునే ఆమ్లెట్ అనేది 2 వైపులా మంచి కలర్ వచ్చేసింది కదా, ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మనం కలిపి పెట్టుకున్న ఇంకా ఎగ్ బ్యాటర్ ఉంది కదా, అది కూడా మొత్తం ఇలాగే ఆమ్లెట్ లాగా వేసేసుకొని పీసుల్లాగా కట్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకున్నానండి. ఇక్కడ అన్నీ ఇలాగే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. కొంచెం మనం పచ్చి మీదే ఆమ్లెట్ అనేది రోల్ చేసేసుకుంటే మనకు చక్కగా స్టిక్ అయిపోతుంది. పులుసులో వేసినా కానీ ఊడిపోకుండా ఉంటుందండి ఆమ్లెట్ అనేది. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తాలింపు అనేది. ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని పొట్టు తీసేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. మనము ఉల్లిపాయ పేస్ట్తో చేసుకుంటున్నాం కాబట్టి థిక్ గ్రేవీ లాగా వస్తుంది మనకి పులుసు అనేది. ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. మనకి ఉల్లిపాయ పేస్టు మగ్గే లోపల ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకోవాలండి. ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అనేది కొద్దిగా మగ్గింది. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ అనేది ఇంకొంచెం కలర్ మారాలండి, ఇంకాస్త ఫ్రై అవ్వాలి.
చూసారు కదా, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి. చక్కగా ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టమాటాలని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. అసలు తిక్కు గ్రేవీతోని తింటుంటే ముద్దకి అద్భుతంగా ఉంటుందండి. పులుసు మట్టుకు భలే కమ్మగా ఉంటుంది. పులుసులో మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, ఆమ్లెట్ అనేది జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక టమాటా ప్యూరీ వేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు కారము, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం వేసుకున్న ఉప్పు, కారం, అలాగే మసాలా, ధనియాల పొడి ఉంది కదా, ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని టమాటాలో నుంచి చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. చక్కగా మగ్గిపోద్దన్నమాట మనకి. చూసారు కదా, ఇక్కడ నాకైతే టమాటాల నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇలా రావాలండి. ఇలా అంతా చక్కగా కుక్ అయిపోయాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా కలుపుకొని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి. చింతపండు రసం కూడా వేసేసుకున్నాక దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు థిక్ గ్రేవీ కావాలి అనుకుంటే 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి. కొంచెం మీకు పల్చగా కావాలి గ్రేవీ అనేది అనుకుంటే 1 గ్లాసున్నర వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా కలిపేసుకొని సాల్ట్ అనేది ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంక ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ అనేది వేసేసుకోవచ్చు. ఇదంతా కలుపుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకును వేసేసుకొని ఇంక ఇదంతా కలిపి మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక 5 నుంచి 6 నిమిషాలైనా కుక్ చేసుకోవాలి. మనకి చక్కగా థిక్ గ్రేవీ లాగా వచ్చేస్తుందండి. దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ. ఒక 6 నిమిషాల తర్వాత అయితే చూసారు కదా, ఇక్కడ ఆయిల్ సపరేట్ అయిపోయింది. చక్కగా దగ్గరకు వచ్చేసింది, కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి, ఆమ్లెట్ని వేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆమ్లెట్ పీసుల్ని 1 బై 1 ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. జ్యూసీగా తింటుంటే అసలు ఎంత రుచిగా ఉంటాయంటే మాటల్లో చెప్పలేనండి. అంత రుచిగా ఉంటాయి మనకి ఆమ్లెట్ ముక్కలు అనేటివి. ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలన్నీ వేసేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకొని ఇంకా పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకొని చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా వేడిగా మనకి ఆమ్లెట్ పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా, సూపర్ టేస్టీగా ఉంటుందండి ఆమ్లెట్ పులుసు అనేది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.